Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు జయప్రద గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మాత్రం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? చాలా చాలా బాగుంది నాన్న. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా యోగమైన కాలం అంటారు. మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి. చాలా మంచి ఎన్నో ఏళ్ళ నుంచి అవ్వని పనులు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకున్న. చాలా మంచి విశేష ఫలితాలు ఉన్నాయి. అమ్మ విద్యార్థులకు ఎలా ఉంటుందమ్మా? చాలా బాగుంటుంది. విద్య బాగుంటుంది. చాలా ఉన్నత పదవులు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సివిల్స్ రాసే వాళ్ళకి మంచి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఇక్కడైనా అక్కడైనా చాలా బాగుంటుంది అన్న. చాలా చక్కగా ఉంటుంది. అన్ని అనుకూలంగా మారుతాయి వీళ్ళకి. అన్ని విషయాల్లో బాగుంటుంది. వ్యాపారం అమ్మ, కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నా లేదా ఉన్న వ్యాపారంలో ఇంకొంచెం పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? చేసుకోవాల్సిన కాలం ఇప్పుడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేయకుండా ఆలస్యం చేసి ఇబ్బందులు పడుతూ చేయాలా వద్దని ఆలోచిస్తూ అనుమానిస్తూ ఉండిపోయారు. ఇప్పుడు దాకా వీళ్ళు చేసుకోవాలి శుభ్రంగా. చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకమ్మా వివాహం అవుతుంది. మంచి వివాహం, మంచి సంబంధాలు, మంచి అమ్మాయి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి అబ్బాయి దొరికే అవకాశం ఉంది వీళ్ళకి. అన్నిట్లో వీళ్ళకి బాగుంది. బాగుంది, చాలా బాగుంది. పిల్లలమ్మ ఇప్పుడు నువ్వు సంతానం గురించి ఇబ్బంది సంతాన విషయంలో చాలా మంచి యోగ కాలం అని చెప్పుకోవచ్చు. మంచి యోగమైన కాలం నడుస్తుంది కనుక ఖచ్చితంగా సత్సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యం వీళ్ళకి జనరల్గానే కొంచెం ఆందోళన కొంచెం ప్రతి విషయంలోనూ వీళ్ళు ఆలోచించి అనుమానించి చేయాలా వద్దని ప్రతిసారి 100 అడుగులు వెనక్కి వేస్తుంటారు. దానివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్య సమస్య సపరేట్గా ఏమి ఉండదు. వీళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయమైనా ఒక 100 సార్లు ఆలోచిస్తారు చేయాలా వద్దని. అంతసేపు ఆలోచించి ఉన్నవాడిని అయిన వాళ్ళని నమ్మి మోసపోతుంటారు. సో ఇంత ఆలోచించినంత ఏమైందంటే ఇంత వెరిఫికేషన్ చేసి ఇంత వీళ్ళు ఎలా చేస్తారో అనాలిసిస్ చేస్తారు ప్రతి విషయాన్ని. ఇది ఇలా కాదు, ఇలా చేయొచ్చు, ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తారు. వ్యాపారం ఎలా చేయాలో చెప్తారు, మెలకులు నేర్పిస్తారు. మెలకుల గురించి తెలుసు, అన్నీ తెలిసి వీళ్ళు అయిన వాళ్ళ దగ్గర మోసపోతుంటారు, తెలిసిన వాళ్ళ దగ్గర మోసపోతుంటారు, వాళ్ళని నమ్ముతుంటారు. ఎందుకంటే బయట వాళ్ళని నమ్మాలంటే ఏమో ఎంతవరకు చేస్తారో, వీళ్ళు మన వాళ్ళే కదా, వీడు చేస్తాడు అని నమ్మకంతో నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆరోగ్యం దానివల్ల ఇబ్బంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది కంపల్సరీగా వీళ్ళు జాగ్రత్తగా బాధ్యత వహించి జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కోర్టులో సమస్యలు ఉన్న వారికి ఎలా ఉంటుందమ్మా? దీర్ఘకాలిక కానీ చాలా బాగుంటుందమ్మా. కోర్టు సమస్యలు తీరుతాయి వీళ్ళకి. పూర్వాస్తులు అంటే వీళ్ళవి ఆల్రెడీ స్థిరాస్తులు కొన్ని ఇరుకుపోయి ఇబ్బంది పడే వరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మంచి మంచి ఆస్తులు సంపాదిస్తారు, కొంటారు కూడా. మంచి లాభదాయకమైన రాశి అంటే ఈ వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు. మంచి లాభాలు సాధించే అవకాశం ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు కళ్ళ కన్నా ఏదైతే అనుకుంటారో అన్ని కళ్ళకు అంటుంటారు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని అన్ని ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్స్ అన్ని నెరవేరే అవకాశం ఈ సంవత్సరం ఉంది పుష్కలంగా. వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకునే సంవత్సరం ఇది. చక్కగా వాళ్ళకి కష్టపడి శ్రద్ధగా వాళ్ళ అనుమానం పడకుండా 100 అడుగులు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వస్తే ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి. సంతానం బాగుంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, సంతానం చాలా బాగుంటుంది. సత్సంతానం యోగం బాగుంది. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? బాగుంది. అనుకూలమైన దాంపత్య జీవితమే ఉంది. ఇబ్బంది పడే అవకాశాలు ఏం లేవు. చక్కగా ఉంటారు. ఒకరి అంటే ఇప్పుడు అన్ని పనులు వీళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడు ఇది కూడా అనుకూలంగా జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. మొత్తానికి చూసుకుంటే వృశ్చిక రాశి వారికి బాగుంది. చాలా బాగుంది. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా లేదంటే పరిహారాలు చేసుకోవాలన్నా ఏం చేయాలి? రుద్రాభిషేకాలు చేయించుకోవాలి వీళ్ళు. ఎక్కువ ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, దేవాలయంలో రుద్రాభిషేకాలు చేయించడం, దేవాలయ దర్శనానికి వెళ్ళడం, క్షేత్ర దర్శనం, అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయించుకొని రావడం, శ్రీశైలం వెళ్ళడం, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు కొంచెం చారిటీ చేయాలన్న. వీళ్ళు ప్రతి విషయంలో వీళ్ళు చారిటీ కొంచెం వెనకుంటారు. ఏదన్నా కావాలి అంటే ₹1 ఇస్తారు కానీ అక్కడ వాళ్ళ కడుపు నిండా పెట్టాలని అనుకోరు. అక్కడ మనం ఇప్పుడు మనం పంచాలంటే ప్రసాదం తీసుకెళ్ళి ఇంత గిన్నె ప్రసాదం పంచుతారు. అక్కడ 100 మంది రావచ్చు, సో ప్రసాదం తగ్గిపోవచ్చు. అలా విషయంలో వీళ్ళు కొంచెం ఆలోచించి చారిటీ అనేది కొంచెం బ్రాడ్ మైండ్గా ఇవ్వాలి. గివింగ్ ఇస్ ద హైయెస్ట్ లివింగ్ అని చెప్పేసి అనే ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్ళి ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అది ఖచ్చితంగా వీళ్ళు చారిటీ చేయాలి. బాగా మంచి ఫలితాలు కావాలంటే వీళ్ళు చారిటీ చేయాల్సిందే. చారిటీ అంటే అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఏదైనా దానాలు చేయాలి. మంచి దానాలు చేయడం వల్ల వీళ్ళకి పుష్కలంగా వస్తాయి. అంటే ఎంత పుష్కలంగా మనకు కావాలనుకున్నా అంత పుష్కలంగా వీళ్ళు దానాలు చేయాలి. అంత పుష్కలంగా వీళ్ళు చారిటీ చేసుకోవాలి. అంటే ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు చేయాలి.
ఇప్పుడు మన గోదానం చేయమంటే గోదానం అంటే ఇప్పుడు మామూలు సామాన్యులు గోదానం ఎలా చేస్తామండి, అంత డబ్బులు ఖర్చు అవుతుంది, అంత కష్టపడి ఖర్చు పెట్టడం కాదు. మన దగ్గర ఉన్న దాంట్లో 10% చారిటీగా పెట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఏమొస్తుంది చేయండి. ఇప్పుడు సామాన్యులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చాలా పెద్ద పెద్ద సంపాదించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి గోదానం చాలా ఈజీ ఉంటుంది, చేయొచ్చు. రుద్రాభిషేకం చేయించుకోండి. మామూలుగా చేయించిన వాళ్ళు ఇంట్లో ఇవాళ రుద్రాభిషేకం ఒక పంతులు గారిని పిలిపిస్తే ఒక 5,000 ఖర్చుతో రుద్రాభిషేకం జరుగుతుంది. అది కొంచెం చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారం చేసుకోవడం వల్ల మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. మొత్తానికి 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. మీరు అన్నట్టు చిన్న చిన్న పరిహారాలు, చారిటీ అనేది దానం, ఏ దానమైనా సరే చేస్తే ఇంకా మంచి దానం, కన్యాదానం, గోదానం, వస్త్రదానం, భూదానం, ఇలాంటి దానాలు చేయడం వల్ల బాగా మంచి, అంటే వీళ్ళకి వచ్చేవి మంచి లాభాలుగా వస్తున్నాయి. వచ్చినప్పుడు కొంచెం దానం చేద్దాం అని వీళ్ళు ముందుగా అనుకుంటే అది బాగా వస్తుంది. చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.